దేవదారు ఇలాంటి అరణ్యాలు చెప్పారు. పర్వతాలు చెప్పిన దాంట్లో మహేంద్ర, మలయ, సఖ్య, అశక్తిమత్, వింధ్య, పారిజాత అంటూ పర్వతాల పేర్లు చెప్పారు. ఏమండి, ఇవి మనకి చెప్పారు. వీటిల్లో మళ్ళీ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో చెప్పారు. ఆ రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉందండి. చూడండి ఎంత గొప్పతనమో. ఆంధ్ర, భూణ, దశారణ, భోజ, కుక్కురు, కురు, గాంధార. మిగతా వాళ్ళందరూ మనస్సులోంచి ఓ పుష్పాన్ని తీసి 4 చెప్తారు, అవి చేద్దాం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాదస్యాః ప్రధానేన. అమ్మాయిని ఒక్కదాన్నే ఇవ్వనండి అబ్బాయికి. మా అమ్మాయి ఆవు పాలు తప్ప గేదె పాలు తాగదరా నాయన. గేదె పాలు తాగితే బద్ధకం వస్తుందట, మత్తు ఎక్కువ వస్తుందట, ఊరికే నిద్రపోతాంట. శ్రీమన్నారాయణ కైంకర్య రూపం ఏతద్దానమహం కరిష్యే. అవన్నీ సమర్పించినట్టు భావించండి. ఇప్పుడు చూర్ణిక చెప్తారు. కానీ అసలు జరగాల్సిన వివాహం ఎవరితో? ఈ జీవుడికి పరమాత్మతో. కానీ పరమాత్మ మనకు కనపడటం లేదు. కనపడుతున్నాడా? మధ్యలో ఒక తెర అడ్డు ఉంది. ఆ తెరకే పేరు మాయా అని పేరు. ఆ మాయా అనేటువంటి పొర అడ్డు ఉండడంతో దేవుడు కనపడటంలే. ఆయన కనపడాలంటే ఆ మాయ తొలగాలి. ఆ మాయ తొలగాలంటే మనం ఆయన్నే పట్టుకోవాలి. ఒకసారి గోవిందా అందా, అక్కడ మాయ పెరుగుతుంది. జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర బెల్లం హస్త మస్తక సంయోగం అంటారు. ఓ సెల్ ఫోన్లో డేటా ఇంకో సెల్ ఫోన్లో వేస్తుంటారు కదా. అమ్మా మీరు సమర్పించండి. మీరు కూడా అక్కడ పెట్టండి జీలకర్ర బెల్లం. స్వామికి తాకించి అమ్మవారికి, అమ్మవారికి తాకించి స్వామికి శిరస్సును పెట్టండి. అయం చ బ్రహ్మణస్పతి.